హాయ్, మేము లాస్ట్ మంత్ అరకు వెళ్ళామండి. చాలా చలిగా చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. అసలు మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వెళ్ళాలో ఏం చేయాలో మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మేము ఆక్వీడ్ నుంచి వైజాగ్లో దిగాం. అరౌండ్ 5కి అలా దిగామండి. అయితే ఇంకా రైల్వే స్టేషన్లో బ్రేక్ఫాస్ట్ ఏం బాగోవు అని చెప్పి మేము బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాం. అక్కడే ఎదురుగా ఉంటుందండి రైల్వే స్టేషన్ దగ్గర బ్రేక్ఫాస్ట్. అది బాగో కొంచెం ఒక 400 మీటర్స్ అది రైట్కి నడిస్తే అక్కడ ఫ్రెష్గా వేస్తారు. చాలా బాగుంది. 6:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిపోండి. మీకు 6:45కి అలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి అరకుకి. కానీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. జనరల్లో అయితే మీకు ఖాళీ ఉండదు. ట్రైన్లో కూడా 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే జనరల్, నేను చెప్పట్లేదు, 45 రూపీస్ టికెట్స్ ఇలా నార్మల్గా స్లీపర్ కోచ్లో ఉంటుంది. ఇంకోటి 145 రూపీస్ టికెట్స్ అండి. అవైతే రొటేటింగ్ చైర్స్ వస్తాయి. మనకి ఫుల్ వ్యూ బాగుంటుంది, గ్లాస్ వ్యూ ఉంటుంది. అవి టికెట్స్ దొరికితే అవి బుక్ చేసుకోండి. అరకు ట్రైన్ జర్నీ చాలా ఫేమస్ కదా, టన్నెల్స్ వస్తాయి అవన్నీ చెప్తారు. నిజమే అండి, చాలా బాగుంటుంది. టన్నెల్ వచ్చిన ప్రతిసారి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా చేస్తారండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ చాలా టన్నెల్స్ ఉంటాయి. 4 అవర్స్ జర్నీ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కేస్తే బెటర్. కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది. నాకైతే మరీ అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. ఒకసారికైతే ఓకే. కానీ మాకు బ్యాడ్ లక్ ఏంటంటే మేము అరకు వెళ్ళిన రోజే వర్షం అన్నమాట. ఈ రోజు వెళ్ళాం అనుకోండి, ఈరోజు మళ్ళీ రేపటికి కూడా వర్షం పడింది. కానీ వ్యూస్ అవన్నీ బాగానే ఉన్నాయండి. ఒకసారి చూడటానికి ఎప్పుడు వెళ్ళలేదు హిల్లీ ప్లేసెస్కి అనుకుంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ దిగినప్పుడు మీరు బొర్రా కేవ్స్ దగ్గర దిగిపోండి. స్టాప్ ఉంటుంది అక్కడ. బొర్రా కేవ్స్ స్టేషన్లోనే దిగిపోండి. అప్పుడు మీకు బొర్రా కేవ్స్ నుంచి అరకు సైడ్ ట్రిప్కి వెళ్ళిపోవచ్చు. లేకపోతే మీరు అరకులో దిగారనుకోండి, మళ్ళీ బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ అరకు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా బొర్రా కేవ్స్ దగ్గరికి మిగతా ఒక 6 ప్లేసెస్ కవర్ చేస్తారండి ఆటో వాళ్ళు 1 డేలో. టోటల్ మమ్మల్ని అయితే 2500 అడిగారు ముగ్గురికి. ఇండివిజువల్గా అయితే ఇంకో 2-3 మెంబర్స్ని ఎక్కించుకుంటాం పర్లేదంటే 1700-1800 అలా అడుగుతున్నారు. అయితే బొర్రా కేవ్స్లోకి వెళ్ళడానికి టికెట్ పర్సన్కి 80 రూపీస్ అండి. చాలా స్టెప్స్ ఉంటాయి. మీకు ఓపిక ఉంటే ఫుల్గా వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. లోపల 1 టైం వ్యూ అండి, ఒకసారి వెళ్ళి రావచ్చు. రష్ కూడా ఎక్కువ ఉంది మేము వెళ్ళిన రోజు. మెయిన్ థింగ్ ఏంటంటే అరకు వెళ్ళిన రోజు కన్ఫామ్గా షూస్, స్వెటర్ అయితే పట్టుకుని వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. అయితే ఈ కేవ్స్ 260 ఫీట్ డెప్త్లో ఉంటాయండి. మనకు కనిపించడానికి లైట్స్ పెట్టారు, లేకపోతే కనపడదు. అసలు ఈ కేవ్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే లైమ్ స్టోన్ ఉంటుందండి, తెలుగులో ఏమంటారో తెలీదు. అది వాటర్తో ఎక్కువ కాంటాక్ట్ అయ్యేసరికి అరిగిపోయి ఇలా హోల్స్లో ఫామ్ అయిపోద్ది అనమాట. వాటిని పిట్ హోల్స్ అంటారు. దానివల్ల మొత్తం పైనుంచి కొలాప్స్ అయిపోయి ఒక గుహల్లా ఫామ్ అయిపోద్ది. ఇవి చాలా రేర్గా కనపడతాయండి. మన ఆంధ్రాలో ఉండడం మన అదృష్టం. మన ఆంధ్రాలో టూరిస్ట్ ప్లేస్లు ఉండేది తక్కువ. అరకు అదొకటి. బాగుంటుంది. ఒకసారి అయితే వెళ్ళండి మీరు ఆంధ్రా నుంచి అయితే. లోపల ఫొటోస్ కూడా తీస్తున్నారు, నచ్చితే తీయించుకోండి. చాలా టైం పడుతుంది ఇక్కడే మీకు 1 అవర్. ఇంకో విషయం ఏంటంటే మీరు బొర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఒకవేళ అరకులో మీరు బొంగులో చికెన్ ట్రై చేయాలనుకుంటే ముందే బయట ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి.
ఎందుకంటే మీకు 1 అవర్ టైం పడుతుందంట. మీరు ముందే ఆర్డర్ ఇచ్చి వెళ్తే బయటకు వచ్చాక మీరు తినొచ్చు అనమాట, లేకపోతే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా పిల్లలు వాళ్ళందరూ అరుస్తూనే ఉంటారండి. చాలా దూరం నడవాలి లోపల, కాళ్ళు లాగేస్తాయి. ఆ మెట్లు కూడా కొంచెం డెప్త్గా ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కే ప్రాసెస్ అదంతా లోపల గుహల్లోకి వెళ్తున్నట్టు అలా ఉన్నాయి. ఎక్కడ చూసినా లవర్స్ అయితే పేర్లు రాయకుండా అయితే ఉండరండి. ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లే. అంత టైం ఎక్కడ ఉంటుంది నాకైతే అసలు అర్థమే కాదు. వాళ్ళు ఎప్పుడు రాసి ఉంటారో ఏంటో కదా. మనకి ఈ కింద వాటర్ ఇదంతా మనకి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ వాటర్ వెళ్తున్నట్టు కనిపిస్తాయండి. ఈ గుహల్లోంచి వెళ్ళిన వాటర్. కోతులు అయితే చాలా ఉన్నాయి. వాటి అల్లరి అయితే భరించలేకుండా ఉన్నాం. పిల్లల్ని ఏడిపిచ్చేస్తున్నాయండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి లాగేసుకుని. సో జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళాక. ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, మీకు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి నాకైతే. కొంచెం మీకు అక్కడ ఆ ట్రైబల్స్ వాళ్ళ దగ్గర ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ట్రై చేయండి ఐటమ్స్. నెక్స్ట్ ఇంకా మోస్ట్ అవైటెడ్ బొంగులో చికెన్ అయితే వచ్చిందండి. చాలామంది చెప్పారు బొంగులో చికెన్ చాలా బాగుంటుందని. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఆ రోజు నాన్ వెజ్ తినను. మా మమ్మీ మా తమ్ముడు మాత్రం కుమ్మేశారండి. స్మెల్ అయితే అదిరిపోయింది. నేను అదైతే కంట్రోల్ చేసుకోలేకపోయానండి. అసలు మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ చూడండి, వాడైతే నన్ను ఎక్కిరించుకుంటూనే ఉన్నాడు తినేంతసేపు. మా అమ్మ అయితే చాలా ఫీల్ అయింది, పాప నేను తినలేకపోతున్నానని. ఈ కుల్లిఫెలో గాడు నన్ను ఏడిపించడానికి ఏకంగా కేజీ కుమ్మేశాడాడు. నెక్స్ట్ ఇంకప్పుడే వర్షం స్టార్ట్ అయింది కొంచెం. ఈ ప్లేస్ పేరు గుర్తులేదు కానీ అంత ఏం లేదండి ఇక్కడ. మీరు ఫొటోస్ తీసుకోవాలి, ఒకసారి చూసి వచ్చేయచ్చు అంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఆ ప్లేస్ ఏమో కానీ దాని దగ్గర బొబ్బస్కాయ చెట్లు మాత్రం ఫుల్ కాయలతో భలే ఉందండి. క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది. రోడ్లు చాలా డేంజరస్గా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ కోతులు. ఇవంతా కాఫీ ప్లాంటేషన్స్. ఈ పెద్ద పెద్ద పొడుగు చెట్లు విత్ ఆకులు ఉన్నాయి కదా, అవంతా పెప్పర్ అంటండి. మన దగ్గర అయితే చాలా కాస్ట్లీ పెప్పర్ కదా, ఇక్కడైతే పర్లేదు. రేట్ అయితే ఒక ప్యాకెట్ 100 అలా చెప్పారు. అది కూడా నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. మాకు ఇక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. 12కి కూడా ఎంత మంచు ఉంది. ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ మంచు ఎక్కువైపోయింది. మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఆటో వాళ్ళు కానీ, జీప్ వాళ్ళు, వ్యాన్ వాళ్ళు కానీ కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఆపుతారు. ఇక్కడ కుదిరితే మీరు కాఫీ కొనుక్కోండి. బాటిల్ 100 అలా అమ్ముతున్నారు. ఎంతో కొంత ప్రైజెస్ తగ్గిస్తారండి మీరు బార్గెన్ చేస్తే. ఎంత చలిగా ఉందో చూసారా. ఆవిరి కూడా చాలా పొగలాగా వస్తుంది. చాలా చలిగా ఉంటే తప్ప అలా రాదు. ఇక్కడ కాఫీ ట్రై చేయండి, పక్కా తాగండి. 20 రూపీస్ కప్పు ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి. మిగతా బయట కాఫీలో ఉండదు, ఒరిజినల్ అని చెప్తున్నారు ఆటో వాళ్ళు కూడా. ఇంకా ఇది కాఫీ ప్లాంటేషన్ బ్రిడ్జి మధ్యన కొత్తగా స్టార్ట్ అయింది. అక్కడ కూడా చాలామంది ఈ మధ్యన పెరిగారు. ఇప్పుడైతే వాళ్ళు ఖాళీ ఉన్నట్లే. మేము వెళ్ళిన రోజు పర్లేదు, కొంచెం ఖాళీ ఉంది. ఇవంతా పెప్పర్ ప్లాంటేషన్ చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్కి అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వెళ్తే 2000 అండి టికెట్. షూట్ వాళ్ళు ఇంకా మొక్కల్లోకి ఎట్లోకైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అత్తమానం మనుషులను పంపడం వల్ల ఏమో కానీ ఏ కాఫీ ప్లాంటేషన్కి ఒక్క సీడ్ కూడా లేదు. ఎక్కడెక్కడో లోపలికి వెళ్ళి తీస్తే తప్ప. ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. కన్ఫామ్గా వెళ్ళండి. ఇంకా అక్కడ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి టికెట్. ఇంకా నెక్స్ట్ మనల్ని బొటానికల్ గార్డెన్కి తీసుకెళ్తారండి. పద్మపురం బొటానికల్ గార్డెన్ అయితే బాగుందండి, చాలా పెద్దది. రోజెస్ కానీ, చాలా ప్లాంట్స్, మందార పువ్వులు కానీ, చాలా వేరే వెరైటీలు చాలా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్ వచ్చేసి 60 రూపీస్ అండి పర్ పర్సన్. ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. లోపలే క్యాఫ్టేరియా కూడా ఉందండి. చాలా చల్లగా హనీమూన్కి వెళ్ళినట్టు
మన దగ్గర అంత బడ్జెట్ లేదు, హనీమూన్కి వెళ్ళి మంచి ఫొటోస్ దిగాలంటే ఇక్కడికి రావచ్చు, మంచి ఫొటోస్ వస్తాయి మనకి. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే అరకులో అరకు ట్రైబ్స్ తప్ప వేరే వాళ్ళు ప్లేసెస్ కానీ ఏం కొనలేరంట. అరకు ట్రైబ్స్ కొని వాళ్ళ పేరు మీద ఉంచుకుని వేరే వాళ్ళు రన్ చేసుకునేలా అయితే ఓకే, కానీ అరకు వాళ్ళకి అన్నీ ఆ ట్రైబ్స్ వాళ్ళకి, వాళ్ళు గోండు ట్రైబ్స్ ఏదో చెప్పారండి, నాకు ట్రైబ్స్ పేరు గుర్తులేదు, కానీ బాగుంది గార్డెన్ కూడా. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇదైతే యావరేజ్ అండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. టికెట్ వచ్చేసి 50 రూపీస్. లోపల ప్రతి స్టోర్లు ఒకే టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, వెరైటీస్ ఏం లేవు. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే అండి, కానీ బయట దొరికే చాక్లెట్స్ కాదు, వేరే చాక్లెట్స్. ఇక్కడ మొత్తం మనకి చాక్లెట్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, ఎలా స్టార్ట్ అయింది అవంతా ఉంటుంది, కానీ అంత ఎగ్జైటింగ్గా ఏమనిపించదు, అంతా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో మన టికెట్ ఇస్తే ఒక ఫ్రీ చాక్లెట్ ఇస్తారు, అది 20 రూపీస్ చాక్లెట్ అని లోపల మనం చూస్తాం 20 రూపీస్ చాక్లెట్ ఇస్తారు. అదైతే పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. మేము కూడా వేరే చాక్లెట్ కూడా ట్రై చేసాం, అదే బాగానే ఉంది. ఇంకా మిగతా వీడియో హాఫ్ వీడియోనే అండి, మిగతా పార్ట్ 2లో చూడండి. ఇవి కూడా ఎక్స్పెన్సివ్ బొమ్మలే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 కూడా చూడండి. బాయ్.